శ్రీ గురుభ్యో నమ. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే కేవలం పూజలు, వ్రతాలు, హోమాలు, స్తోత్రములు చేస్తే సరిపోదండి. మనకంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. మనం సాధారణంగా ఈ లోకంలో మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలో ఒక ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలన్నా, ఒక అధికారిని మనం ఎన్నుకున్నటువంటి నాయకుల్ని కలవాలంటేనే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి కదా. కొన్ని అర్హతలను వారు చూస్తారు కదా. ఒక ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఎలా ఉండాలో భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అంటే కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. అందులో ప్రధానంగా 3 లక్షణములు ఉన్నవారికి భగవంతుడు తొందరగా ప్రసన్నుడవుతాడు. అసలు నిజం చెప్పాలి అంటే ఆ 3 లక్షణములు మీకు ఉంటే మీరు ఏ పూజ, ఏ స్తోత్రము, ఏ హోమము, ఏ క్షేత్రమును దర్శించకపోయినా అనుక్షణము పరమాత్మ మీతో ఉండి కవచంలా రక్షిస్తూ ఉంటాడు అని మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. భగవద్గీత చెబుతూ ఉన్నది. ఏమిటి అంటే మాటల్లో సత్యం ఉండాలి. మీరు చెప్పేటువంటి వాక్యము పరమ సత్యమై ఉండాలి. వాక్శుద్ధి ఉన్నటువంటి వాడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా సత్యమవుతుంది. అందుకే పూర్వము ఋషులు శాపం ఇస్తే అది జరిగి తీరేది. ఏదైనా మాట మాట్లాడితే వరం ఇస్తే అది జరిగి తీరేది. బ్రాహ్మణుడు మాట మాట్లాడితే జరిగి తీరేది. ఎందుకంటే అది నిత్యము వేదాన్ని వల్లిస్తూ ఉంటాడు అది నోటితోటి. కాబట్టి అంతటి స్వచ్ఛమైనటువంటి సత్య నిష్టత ఎవడి నోటికైతే ఉంటుందో వాడి నోటికి వాక్శుద్ధి వస్తుంది. వాడు పలికేటువంటి ప్రతి వాక్యము కూడా మహామంత్రమవుతుంది. ప్రతి మాట కూడా వరమవుతుంది. ప్రతి దూషణ కూడా శాపమవుతుంది. కాబట్టి వాక్శుద్ధి ఉండాలి. అలా వాక్శుద్ధితో చేసినటువంటి స్తోత్రము క్షణంలోనే ఫలితాన్ని ఇస్తుంది. మీరు వాక్శుద్ధి లేకుండా ఒక స్తోత్రాన్ని 1,00,000 సార్లు చదివినా కూడా ఫలితం వచ్చేది చాలా తక్కువ. అదే పూర్తిగా సత్యనిష్టతో ఉండి మీరు ఒక స్తోత్రాన్ని ఒకసారి చదివితే, ఒక నామాన్ని ఒకసారి చదివితే, 1,00,000 సార్లు చదివితే సిద్ధించవలసినటువంటి మంత్రము కేవలం 108 సార్లకే సిద్ధిస్తుంది. అది సత్యనిష్టత యొక్క గొప్పతనము. కాబట్టి సత్యము ఉండాలి. సత్యం చెప్పకుండా ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినది వాగుకుంటూ అసత్యాలు పలుకుకుంటూ రోజు స్తోత్రాలు చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. భగవంతుడు మీ స్తోత్రాలకు పొంగిపోయి మీకు వరాలిచ్చేంత తక్కువ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి భావన మీలో ఉంటేనే అలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ స్తోత్రాలు చేసి వరాలను పొందాలనేటువంటి భావన మీలో ఉంటుంది. అలాంటి భావన మీలో ఉంటే భగవంతుడు మీరు చేసేటువంటి స్తోత్రాలకు పొంగిపోయి మీకు వరాలు ఇస్తున్నాడు అనేటువంటి భావన మీలో ఉంటే అసలు మీలో ఏమాత్రం కూడా ఆత్మశుద్ధి లేనట్టు. ఆత్మశుద్ధి లేని చోట ఈశ్వరానుగ్రహం అనేది ప్రసరించదు. అద్దము స్పష్టంగా ఉంటేనే మన ప్రతిబింబం కనబడుతుంది కదా. అలాగే అద్దము స్పష్టంగా ఉంటేనే అందులో సూర్యుడు పడితే సూర్యుడు అందులో కనపడతాడు. అందులో నుంచి వెలుగు మరొక దానిని చూపించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మన మనస్సు, మన వాక్కు అనేది శుద్ధంగా ఉంటే ఇందులో నుంచి వచ్చినటువంటి వాక్యము మనకు సరైనటువంటి దారిని చూపిస్తుంది. ఈశ్వరునికి చేరుతుంది. ఈశ్వరుని ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఫలితములు వచ్చేలా చేస్తుంది. కాబట్టి వాక్శుద్ధి అనేది అత్యంత ప్రధానంగా ఉండాలి. చేతల్లో ధర్మం ఉండాలి. మనము క్షేత్రంలోకి వెళ్తాం నడుచుకుంటూ. ప్రయాగాది తీర్థములలో స్నానం చేస్తాం. గొప్పగా కుంభమేళా జరుగుతుంది కదా. కుంభమేళాలో స్నానం చేస్తాం. లేదు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు వస్తే పుష్కరాలలో స్నానం చేస్తాము. రోజు నదీ స్నానం చేస్తాం. కానీ ఈ శరీరముతో చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తాం. ధర్మము ఏది వద్దని చెప్పిందో అవన్నీ కూడా చేస్తాం. అవన్నీ చేస్తూ ఇన్ని క్షేత్రాలు దర్శిస్తే నీకు వచ్చేటువంటిది ఏమిటి? నీ మనసులో ఏమాత్రము కూడా ధర్మము యందు అనురక్తి లేకుండా, ధర్మాన్ని ఆచరించాలనేటువంటి బుద్ధి లేకుండా, ఈ శరీరముతో అడ్డమైన పనులు చేస్తూ భగవంతుడిచ్చినటువంటి ఈ చెయ్యిని భగవంతుడి పూజకు ఉపయోగించుకోకుండా, అంటే 5 నిమిషాలు పూజ చేస్తాడు, 23 గంటల 50 నిమిషాలు అడ్డమైన పనులు చేస్తాడు. 365 రోజులు అడ్డమైన చోట్లకు వెళ్తాడు. ఒక్కరోజు మాత్రం దేవాలయానికి వెళ్తాడు. నేను దేవాలయానికి వెళ్ళానండి, భగవంతుడు నాకు అనుగ్రహం ఇవ్వలేదండి అంటాడు. ఎందుకు ఇవ్వాలి నీకు అనుగ్రహం భగవంతుడు? నీవు నిత్యము శుద్ధంగా ఉండి, అంటే మీ పనులు మేము చేసుకోవద్దని అనట్లేదండి. భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు కర్మను వదిలి తనను పూజ చేయమని చెప్పట్లేదు. నీవు సత్యంగా ఉండి ధర్మంగా పని చేయి. నువ్వు చేసేటువంటి పనిని, ఈ చెయ్యిని ధర్మానికి ఉపయోగించుకో. ఎదుటివారికి సాయం చేయడానికి ఉపయోగించుకో. నీ కాలుని సరైనటువంటి స్థలాలకు వెళ్ళేందుకు ఉపయోగించుకో. ఈ నోరుని ఎదుటివారికి మంచి మాట చెప్పేందుకు ఉపయోగించుకో. ఈ చెవుని మంచి మాట వినేందుకు ఉపయోగించుకో. ఈ ముక్కును సుగంధాన్ని ఆఘ్రాణించేందుకు ఉపయోగించుకో. ఈ చెయ్యిని ఎదుటివాడికి చెయ్యి అందించేందుకు ఉపయోగించుకో. ఇప్పుడు నీ శరీరం అనేది పునీతమవుతుంది.
అప్పుడు నువ్వు ఒక్క క్షేత్రాన్ని దర్శించినా చాలు ముక్తి లభించి తీరుతుంది. అది ఏ కాశీ అవుతుంది. అసలు నీ శరీరమే కాశీ తీర్థం అవుతుంది. ధర్మాన్ని ఆచరించే వాడి శరీరమే మహాక్షేత్రం. అందుకే ఊరకరారు మహానుభావులు అంటారు పోతన గారు భాగవతంలో. మహానుభావుల యొక్క పాద స్పర్శ మన ఇంట్లో పడితే చాలండి, సమస్తమైనటువంటి క్షేత్రములు మన ఇంటికి వచ్చినట్లే. కాబట్టి ఒక దుస్సాంగత్యం వలన మనిషి ఎంతలా చెడిపోతాడో, సత్సాంగత్యం వలన కొన్ని కోట్ల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసినా కూడా రానటువంటి సిద్ధి ఒక సత్సంగత్వం వల్ల వస్తుంది అని మనకు నారద భక్తి సూత్రాలలో చెబుతాడు నారదుల వారు. అంటే సరైనటువంటి విధంగా ఏ శరీరము ధర్మాన్ని ఆచరిస్తుందో ఆ శరీరము గొప్ప క్షేత్రంతో సమానము. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ధర్మాచరణ వలన మాత్రమే ఈ శరీరము శుద్ధమవుతుంది. ధర్మాచరణ చేసేటువంటి శరీరంలో భగవంతుడే ఉంటాడు. కాబట్టి నువ్వు ఏమి ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సత్యంగా మంచి మాటలే మాట్లాడుకుంటూ, ధర్మాన్నే ఆచరిస్తూ, నోరుతో సత్యాన్ని మాట్లాడుతూ, శరీరంతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే నువ్వు ఏ పని చేసినా పూజే అవుతుంది. ఏది చేసినా అది అర్చనే అవుతుంది. ఇక మూడవది అంతఃశుద్ధి. బాహ్యశుద్ధి ఎంత ప్రధానమో అంతఃశుద్ధి కూడా అంతే ప్రధానం. మనసులో కుళ్ళు పెట్టుకొని, ఎదుటివాడు చెడిపోవాలి అనేటువంటి ఆలోచన పెట్టుకొని, ఎదుటివాడి ఎడల అసూయాపూరితమైనటువంటి బుద్ధి పెట్టుకొని నువ్వు భగవంతుణ్ణి మనసులో పెట్టుకుంటాను అంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక వరలో 2 కత్తులు ఇముడుతాయా? చెడు మంచి ఒకే చోట ఉండడం సాధ్యమవుతుందా? మనస్సులో ఎప్పుడైతే ఈశ్వరుని యందు ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ అనేది ఈ భక్తి రూపంలో ప్రకటితమవుతుంది. ఆ ప్రేమతో ఒక నామాన్ని చెబితే చాలు, అది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా మనసులో కుళ్ళు, కుతంత్రము, దుష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని ఎన్ని పనులు చేసినా కూడా ఆ పూజ ఫలించదు. ఆ యొక్క కర్మ అనేది వ్యర్థమైపోతుంది. కాబట్టి సత్యాన్ని మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, అంతఃశుద్ధిని పొంది అసలు పూజ చేయకున్నా పర్వాలేదండి. నేను చెప్తున్నాను కదా, ఈ 3 పనులు చేసి అసలు పూజ చేయకున్నా పర్వాలేదు. భగవంతుని దగ్గరికి వెళ్ళకున్నా, మీరు దేవుని దగ్గరికి వెళ్ళకున్నా, ఏ క్షేత్రాన్ని దర్శించకున్నా, ఏ నదిలో స్నానం చేయకున్నా, భగవంతునికి ఏ రోజు దీపం కూడా పెట్టకున్నా కూడా ఈ 3 కలిగి ఉంటే మీరు ఈశ్వరునితో ఎల్లప్పుడూ ఉన్నట్లే, మీరే ఈశ్వర స్వరూపంగా ఉంటారు. నిజానికి ఈ 3 ఉన్నవారు అసలు భగవంతుణ్ణి విడిచి ఉండలేరు. ఎప్పుడైతే మనం నిజంగా భగవంతుని మీద మనస్సు పెట్టి పూజ చేస్తామో అప్పుడు మన మనస్సు అనేది అసత్యాన్ని చెప్పడానికి ఇష్టపడదు. అధర్మాన్ని చేయడానికి ఈ శరీరం ఇచ్చగించదు. నీవు నిజంగా పూజ చేస్తే ఇలా జరుగుతుంది. నువ్వు పూజలు చేస్తున్నా కూడా నీ నోటి వెంట అసత్యాలు, నీ శరీరము అధర్మాన్ని చేయడానికి సహజంగా ప్రయత్నిస్తుంది అంటే నీ మనస్సు అనేది భగవంతుని మీద పెట్టట్లేదు. కేవలం టాటోపం కోసం, ఎదుటివారి ముందు గొప్పవాణ్ణి అని చెప్పుకోవడం కోసం, నేను గొప్ప పూజలు చేస్తున్నాననేటువంటి అహంభావంతో నువ్వు పూజలు చేస్తున్నావు అని నువ్వు గమనించుకోవాలి. అలాంటి భావన తొలగినంత వరకు, ఆ మసి అనేది తొలగినంత వరకు నీ ప్రకాశం, భగవత్ ప్రకాశము అనేది నీలో లభించదు. కాబట్టి అహము, నేను చేస్తున్నాను అనేటువంటి భావనను వదిలి భగవంతుణ్ణి ప్రేమతో పూజించండి. వకల్పం అనేటువంటి క్రియను ఎందుకు పెట్టారు? ఒక కోరిక చెప్పుకోవచ్చు, తప్పలేదు. కోరికలు కోరుకోమనే శాస్త్రం చెబుతుంది. ఆ కోరిక కోరుకని స్వామిని నీ కష్టంలో ఉన్నాను, నాకు ఈ కష్టాన్ని తీర్చు అని భగవంతునికి నమస్కారం చేసుకుని ఆ కష్టం తీరుతుంది అనే నమ్మకంతో ఉండాలి. అంతేగాని ఆ నమ్మకం భగవంతునికి కష్టాన్ని చెప్పుకొని ఇది తీరుతుందో తీరదో, ఏదో స్తోత్రం చెప్పాడు ఈయన, నిజంగా ఇది తీరుతుందంటారు, ఏమిటో ఈ స్తోత్రాలు ఇవన్నీ కూడా ఈ కలియుగంలో పనిచేస్తాయా అనేటువంటి భావన నీలో ఉంటే ఆ క్షణమే నువ్వు చేసినటువంటి సమస్త కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి త్రికరణ శుద్ధిగా పూర్తి నమ్మకంతో ఎవడు ఏ కర్మను చేస్తాడో వాడు ఆ కర్మలో ఖచ్చితంగా విజయం సాధించి తీరతాడు. కాబట్టి పరిపూర్ణ మనస్సుతో సత్యంగా, ధర్మంగా జీవించండి. అప్పుడు భగవంతుడు మీతో ఎల్లప్పుడూ అనుక్షణము ఉంటాడు. మీరు చేసే ప్రతి పూజ ఫలిస్తుంది. మీరు పలికే ప్రతి నామము మీకు మోక్షాన్ని ఇస్తుంది. స్వచ్ఛమైనటువంటి సమాజమే సమున్నతమైనటువంటి ధర్మాన్ని ఏర్పరుస్తుంది. ఆ సమున్నత ధర్మం ఉన్నటువంటి దేశమే ఈ ప్రపంచంలో సమున్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి మార్పు అనేది మనలో నుంచే ప్రారంభం కావాలి. మీరందరూ కూడా మహామహితాత్ములు. ఇదంతా కూడా మీకు చెప్పడం కాదు, నాకు నేను చెప్పుకుంటున్నానని భావించండి. మీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు. నా మనస్సును శుద్ధి చేయమని భగవంతుణ్ణి కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.